హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు TEDMED TECH. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేనేం అన్బాక్స్ చేయబోతున్నాను అంటే మినీ లేజర్ని అయితే అన్బాక్స్ చేయబోతున్నాను. అసలు ఆ లైట్ ఎలా ఉంటుంది, అది మనకి మంచి ఇన్వెస్ట్మెంటా కాదంటే మనకు ఆ లైట్ 900 నుంచి 1000లోగా ఉంది. దాని యొక్క లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరైనా తీసుకుందాం అనుకుంటే తీసుకోవచ్చు. అండ్ ఆ లైట్ ఎలా ఉందో ఈరోజు అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్. ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు వచ్చేసి ఇలా ఉంది. మనకి ఫ్లిప్కార్ట్ బాక్స్ ఓపెన్ చేస్తే మనకి మినీ లేజర్ లైట్ ఉంది. అండ్ మనకి అమెజాన్లో ఇప్పుడైతే ప్రైస్ తక్కువ ఉంది. సో ఇది మనకి ఎన్వైసీ కాపీ, ఇది మనకి అది పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ మనకి లేజర్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ మీకు మినీ లేజర్ లైట్ వర్క్స్ అని ఉంది. అండ్ నెక్స్ట్ మీకు 6 డిఫరెంట్ టైప్ ఆఫ్ సింబల్స్ అయితే ఇందులో వస్తూ ఉంటాయి. సో డాట్స్ కావచ్చు, లేదనుకుంటే బెల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అందులో వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అండ్ మీకు వార్నింగ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వార్నింగ్స్ అంటే మీకు కళ్ళల్లో పడకూడదు, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు కళ్ళలో అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పడకూడదు, 2 అవర్స్కి మించి ఎక్కువ వాడకూడదు, ఇలాంటి కొన్ని వార్నింగ్స్ అయితే రాసి ఉంచారు. అండ్ మనకు బాక్స్ ఓపెన్ చేయగానే సో మీకు ఛార్జర్ అయితే ఇలా ఉంటుంది. ఛార్జర్ పర్వాలేదు, కొంచెం పొడుగ్గానే ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ట్రైపోడ్ ఒకటి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ట్రైపోడ్ని చూద్దాం ఎలా ఉంది, హార్డ్గా ఉందా లేదనుకుంటే కొంచెం డెలికేట్గా ఉందా ఒకసారి చూద్దాం. కాకపోతే ఈ ట్రైపోడ్ ద్వారా మీరు ఏంటి అంటే ఖచ్చితంగా ఏ యాంగిల్లో కావాలనుకుంటే ఆ యాంగిల్లో మీరు దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా బేస్మెంట్లో పెట్టేటప్పుడు ఇది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది, డైరెక్ట్గా దాన్ని పెట్టకుండా. సో ఇది మీకు ట్రైపోడ్ అయితే మాత్రం కేసింగ్ అంతా చాలా బాగుంది. ఇది ఖచ్చితంగా మంచి కేసింగ్ అనే చెప్పొచ్చు. సో మీకు పడడానికి కానీ ఏమాత్రం అవకాశం అయితే ఉండదు. సో ఎప్పుడైతే మీరు దాన్ని ఫిట్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా మీకు ఫిట్గా అయితే ఉంటుంది. సో దీంతోపాటు ఒక చిన్న బ్రాకెట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ బ్రాకెట్ దేనికంటే మీరు ఎప్పుడైనా సరే పైన పెట్టుకునేటప్పుడు చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇది చూసుకున్నట్లయితే సో ఇక్కడ మీకు లేజర్ ప్రొజెక్షన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇందులో నుంచి మీకు బయటికి లైటింగ్ అనేది వస్తుంది. ఇవేంటి అంటే హీట్ ఇన్లెట్ వాల్స్ అండ్ పైకి వచ్చేసి హీట్ ఎగ్జాస్ట్ వాల్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వార్నింగ్స్, డేంజర్ ఫైర్స్ ఇవన్నీ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి హీట్ ఎగ్జిస్ట్ అనమాట, బయటికి మనకి హీట్ అనేది దాని ద్వారా వస్తుంది. అండ్ ఇక్కడ స్క్రూయింగ్ అయితే ఉంది. సో ఈ ట్రైపోడ్ని మనం ఇక్కడ స్క్రూయింగ్ చేసేద్దాం. చేసిన తర్వాత మనకి ఎలా ఉంది, సో అది సెట్ అవుతుందా లేదా అనేది కూడా ఒకసారి చూద్దాం. ఓకే సో ఫ్రీగానే తిరుగుతుంది, ప్రాబ్లం లేదు. ఓకే, కానీ ఇవి ఎన్నాళ్ళు వస్తాయి ఏంటి అనేది అయితే మాత్రం ఎవ్వరిమీ చెప్పలేము, కానీ వచ్చిన అన్నాలు మాత్రం చాలా బాగుంటుంది. అండ్ నేనైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఇక్కడ మనకి పైకి కావాలి అనుకుంటే ఇలా మీరు ఫిట్ చేసుకోవడానికి ట్రైపోడ్ అనేది చాలా వరకు యూజ్ఫుల్ అయితే మీకు అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇదే కాకుండా మీరు కేవలం ట్రైపోడ్ అంటే మనకి ఏదో హైట్ అడ్జస్ట్మెంట్ అనుకుంటారు, కానీ ఇది మీకు ఏం చేస్తుంది అంటే ప్రొజెక్టర్ యొక్క వ్యూయింగ్ యాంగిల్స్ కూడా మారేలాగా చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి పవర్ సోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం పవర్ సోర్స్ అయితే కనెక్ట్ చేసి ఇది ఆన్ చేసి చూద్దాం. సో ఇది స్పీడ్ కంట్రోల్, మోటార్ స్పీడ్ కంట్రోల్. అండ్ ఇది మనకి ఆన్ అండ్ ఆఫ్, అది మైక్. అండ్ నెక్స్ట్ మనకి ఆన్, ఆఫ్ అండ్ మైక్, ఇవన్నీ కూడా ఇక్కడ 4 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవి మీరు ఆన్ చేస్తే సో ఇలా వచ్చింది, చూసారు కదా. ఇక్కడ ఓన్లీ రెడ్ కలర్ మాత్రమే మీకు ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ గ్రీన్ కూడా ఉంది, కాకపోతే బాగా చీకటి కాబట్టి మన మొబైల్స్ అంతా చీకట్లో ఆ లైటింగ్ని క్యాప్చర్ చేయలేవు. సో నేను ఇక్కడ ఏంటి అంటే స్టాండ్ బై మోడ్లో అయితే పెట్టడం జరిగింది. ఇది మనకి స్టాండ్ బై మోడ్లో చూసాం కదా ఇప్పటి వరకు. ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేస్తున్నాను. సో ఇది మోటార్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో మీకు ఈ డాట్స్ అనేవి ఎలా మూవ్ అవుతూ మీకు కనిపిస్తుంటే ఇది చాలా బాగుంటుంది. నైట్ టైం అయితే మాత్రం మీరు ఎవరైనా తీసుకుందాం అనుకుంటే మాత్రం పక్కాగా నేను మంచి ఇన్వెస్ట్మెంట్ అనే చెప్పొచ్చు. ఇదే మనకి ఆ మినీ లేజర్ లైట్. కాకపోతే నేను అన్బాక్సింగ్లో చూపించేది వేరు, ఇది వేరు. ఏంటంటే నేను ఆ వీడియో అనేది డిలీట్ అయిపోవడం జరిగింది. అంటే ఆ అన్బాక్సింగ్ తర్వాత నేను ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియో అయితే డిలీట్ అయిపోవడం జరిగింది. కాకపోతే తర్వాత నేను ఇంకొకటి మీకోసం తెప్పించి దాన్ని నేను రివ్యూ చేద్దామని చెప్పి. ఇది కూడా చాలా బాగుంది. దానికి దీనికి మీకు ఒక 200-300 వేరియేషన్ అయితే వస్తుంది. అండ్ దానికి దీనికి తేడా ఏంటి అంటే మనకి ఇది కొంచెం చాలా పెద్ద సైజు ఉంటుంది దాని మీద కంపేర్ చేస్తే. అండ్ మీకు ఇది ఒక హ్యాండిల్ ఒకటి పెద్దగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ట్రైపోడ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ లైటింగ్స్, దాని నుంచి వచ్చే రేసు, ఇవన్నీ కూడా దీనికి కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ బ్యాక్ మీకు ఇక్కడ ఫ్యాన్ అయితే వస్తుంది. అండ్ మీకు ఇక్కడ మైక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే డిస్కో లాగా మీరు ఇక్కడ ఏదైనా ఒక సౌండ్ బార్ని కానీ లేకపోతే చిన్న సౌండ్ స్పీకర్ని కానీ మీ ఫోన్ కానీ తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇక్కడ మైక్ ఉంటుంది. ఈ మైక్ ద్వారా ఇది తీసుకొని ఏం చేస్తుంది అంటే మీ
ఫ్లక్చుయేషన్స్ బట్టి ఇది ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం ఫ్లాష్ ఆన్ అవ్వడం ఇవి జరుగుతూ ఉంటుంది. అండ్ మీకు ఇందులో ఏంటి అంటే చాలా వరకు మోడల్స్ అయితే ఉండవు, కేవలం ఒక 2 మోడల్స్ ఉంటాయి. డైరెక్ట్గా రెడ్ కలరు గ్రీన్ కలరు 2 డాట్స్ మాత్రమే వస్తాయి అంతే తప్ప కాంబినేషన్లో మీరు స్పీడ్ అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి కాంబినేషన్లో మీకు తగ్గొచ్చు పెరగచ్చు అండ్ మీకు ఒక డిజైన్ లాగా వస్తుంది. కానీ ఉండేదైతే మాత్రం 2 మోడల్స్ ఉన్నాయి అండ్ అంతకుమించి అయితే ఇందులో ఏం లేదు. కాకపోతే మాత్రం మీకు చాలా ఎక్కువ డిస్టెన్స్ అయితే కవర్ చేస్తుంది, చాలా వరకు రూమ్ మొత్తం ఇది కవర్ చేసేస్తుంది, అంత ఎక్కువగా వస్తాయి. దాని మీద కంపేర్ చేస్తే ఇది చాలా మంచిది, మంచి బ్రాండ్ కూడా. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్స్ అయితే వదిలేస్తాను, మీరు అది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇది తీసుకోవచ్చే లేదంటే మాత్రం నైట్ టైం అయితే చాలా సూపర్గా ఆసమ్గా ఉంటుంది మీకు. అండ్ మీకు సీలింగ్ వైప్ మీద కానీ పెట్టుకుంటే ఓకే, ఇది అందుకే ఇచ్చారు, మీరు దీన్ని సీలింగ్ వైప్ కానీ ఈ డైరెక్షన్లో కానీ పెట్టుకోగలిగితే మాత్రం చాలా హైలైట్గా ఉంటుంది. నైట్ టైం అయితే మాత్రం అసలు సూపర్ అనమాట. నాకైతే చాలా నచ్చింది, 100కి 100% నేనైతే రికమెండ్ చేస్తాను. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇది ఎన్నాళ్ళు పనిచేస్తుందో ఎన్నాళ్ళు పనిచేద్దో ఎవరిని చెప్పలేము, ఎందుకంటే ఇది ఒక చైనా ప్రోడక్ట్. ఇది ఎన్నాళ్ళు పనిచేస్తుందో అనేది మనమైతే ఖచ్చితంగా గ్యారెంటీ అయితే ఇవ్వలేము. మన అదృష్టం కొద్ది ఎక్కువ కాలం పనిచేయచ్చు, లేదంటే తక్కువ కాలం కూడా పనిచేయచ్చు. అది మీరు ఒక్కసారి ఓకే అనుకుంటేనే 900 రూపీస్ 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేయండి, లేదంటే మాత్రం వద్దు. పోతే మాత్రం బాధపడతారు, పోయినా పర్వాలేదు ఉన్నా పర్వాలేదు అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా దీన్ని అయితే మంచి డీల్ అయితే అవుతుంది. సో ఏ రకంగా చూసినా సరే మీకు ఇక్కడ 2 ఫ్యాన్స్ లాగా ఉంటాయి. దీని నుంచి ఎయిర్ అనేది ఇన్లెట్కి వెళ్ళి అవుట్ నుంచి మనకి హీట్ ఎయిర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. మీరు ఆన్ చేసిన ప్రతిసారి ఫ్యాన్ అయితే రన్ అవుతూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ మోడల్స్ కూడా మనకి 2 మోడల్స్ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేస్తారని కోరుకుంటూ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.